కలెక్టర్ దినేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు. ఏలూరు జిల్లా వట్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా జరుగుతోంది. ఎండ పెరుగుతుందనే భయంతో ముందుగానే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చిన ఈవీఎంల మొరాయింపులతో ఇబ్బందులు పడుతున్నారు ఓటర్స్. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వట్లూరులో పోలింగ్ కేంద్రం వద్ద నుండి తాజా పరిస్థితి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అనేక చోట్ల ఈవీఎంల మొరాయింపు అనేది కూడా ఈ పోలింగ్ ప్రక్రియను ఆలస్యం చేసే విధంగా ఆటంకంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందస్తుగా ఏదైతే సాంకేతిక నిపుణులు తీసుకొచ్చినా సరే ఆయా పోలింగ్ స్టేషన్లో వారు అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం వారి సూచనల మేరకు సెల్ ఫోన్ల ద్వారా కూడా వారి సలహాలు తీసుకొని ప్రస్తుతం ఆ ఈవీఎంల మొరాయింపు అనేది కూడా సమస్యను అధిగమించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. అయితే చాలా చోట్ల కూడా ఇంకా ఉదయం 7 గంటల నుంచి వచ్చిన వారంతా కూడా బారులు తీరారు. ప్రస్తుతం మనం ఉన్నాం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వట్లూరులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం చూస్తాం ఎంతోమంది కూడా ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ కేవలం ఒకే ఒక పోలింగ్ బూత్ ఉంది. ఓటర్లు మాత్రం అధిక సంఖ్యలో ఉదయం నుంచే రావడంతో వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలు ఉంచున్నారు. అయితే స్కూల్ బయట వట్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ ఆవరణ బయట ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఏదైతే బారులు తిరిగినటువంటి జనాల దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఎండ కూడా పెరుగుతుంది. అయితే షామియానా మాత్రం ఆ స్కూల్ ఆవరణ వరకు మాత్రమే వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ బయట ఉన్నటువంటి వారందరూ కూడా మనుటెండలో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 1744 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపుగా కూడా ఇప్పటి వరకు 23 పోలింగ్ కేంద్రాల వరకు కూడా ఈవీఎంల మొరాయింపు వచ్చింది. అయితే మరికొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు లేకపోయినప్పటికీ కూడా అక్కడ పోలింగు ప్రక్రియ అనేది కూడా మందకొడిగా జరుగుతున్న నేపథ్యంలో వీరంతా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఒకవైపు ఎండ ఒక్కబోతగా ఉండడంతో ఓటర్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 8 వచ్చానండి. చౌరిపురం. ఎలా జరుగుతుంది ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి? కొంచెం స్పీడ్గా జరిగితే బాగుండండి. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు? నేను ఒట్లూరు హౌసింగ్ బోర్డు అండి. 8ంటికి వచ్చామండి. ఏం చెప్తున్నారు? ఇంకా దాదాపు గంట పైన అయింది మీరు వచ్చి. సమాధానం ఏమైనా చెప్పారా? ఏం చెప్పాలి? మీరు ఎలా జరుగుతుంది పోలింగ్ ఏర్పాట్లు? ఈ షామీనా అవన్నీ కొంచెం రోడ్డు మీదకి వేస్తే కొంచెం బాగుంటుంది. అక్కడ వేస్తే అక్కడ అలాగా ఉంది. కొంచెం రోడ్డు మీదకి వేస్తే లైన్ ఏమో అంత పొడుగుంది. 8 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమీ ముందుకు కదలట్లేదు. లోపల అడుగుతుంటే వాళ్ళు స్లోగా చేస్తున్నారని చెప్తున్నారు. కొంచెం తొందరగా చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాము. అంటే ఇప్పుడు పోలింగ్ సంబంధించి హైదరాబాద్ నుంచి ఎంతోమంది యువత కూడా వచ్చారు కదా, కొంతమంది ఇంకా రాని వారు ఉన్నారు. అటువంటి వరకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? రానివారు అంటే ఉన్న బస్సులు కానీ ట్రైన్ కానీ లేక రాకపోవడం జరిగింది. చాలామందికి చాలా సౌకర్యాలు లేక రాకపోవడం జరిగింది. కానీ రాకపోవడం అంటూ లేదు. ఓటు వచ్చే హక్కుని 5 సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించుకోవాలని చెప్పి చాలామంది సంతోషపడుతున్నారు. వాళ్ళు వద్దామని ఉన్నా సరే నేను చాలా ఇబ్బందులను వచ్చాం. అది బస్సుల సౌకర్యాలు లేక ట్రైన్ టీవీలో వాటిలో బస్సులు స్పెషల్ బస్సులు పెట్టా ఉంటున్నారు. కానీ అలాంటివి ఏమీ మాకేం కనపడలేదు. అంటే బస్ ఛార్జీలు కూడా అత్యధికంగా పెంచారంటున్నారు. ఎంత ఉంది హైదరాబాద్ నుంచి ఏలూరుకి? హైదరాబాద్ నుంచి ఏలూరుకి అయితే ఆర్టీసీ అయితే బస్సులు తక్కువ ఉన్నాయి. కానీ వేరే బస్సులు అయితే 500 ఉండేది 1200 అలా చేశారు టికెట్ రేట్లు. చూస్తున్నాం కదా, ఇంకా ఓటర్లు అంతమంది అంటే ఇతర ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వారు, ఉద్యోగాల నిమిత్తం ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారందరూ కూడా వచ్చి ఈరోజు ఓటు హక్కులో వినియోగించుకునేందుకు వారు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కాస్త ఇంకా మెరుగ్గా ఏర్పాట్లు చేస్తే బాగుండేదని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు, సీనియర్ ఓటర్లు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ ఎలా జరుగుతుంది? పోలింగ్ అయితే ప్రశాంతంగానే జరుగుతూ ఉందండి. కొంచెం స్లోగా ఉంది. క్యూ చూశారు కదా మీరు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. సఫికేట్ అవుతూ ఉన్నారు. టెంపరేచర్ ఇది హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రశాంతంగా జరుగుతుంది, కొంచెం స్లోగా జరుగుతుంది. ఇక్కడ చూస్తాం ప్రస్తుతం అయితే ఇక్కడ వట్లూరులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో కూడా పోలింగ్ ప్రక్రియ మందుకొడిగా జరుగుతుంది. ఇదే విధంగా అటు కుక్కునూరులో కూడా దాదాపు మండుటెండలో వందలాది మంది వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్కు ఉదయం 6 గంటల నుంచి కూడా వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఓటర్లు ఉదయం నుంచి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మరికొంతమంది ఓటర్లు ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఏ విధంగా ఉంది? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? క్యూ లైన్లో 2 hours అయింది సార్. 2 గంటలు అయిందండి వచ్చి. అప్పటి నుంచి లైన్లోనే నిలబడి ఉన్నాం సార్. అంటే ఎందుకు ఆలస్యమైందని ఏమన్నా సమాధానం చెప్తున్నారా? అంటే ఈవీఎంలో కొద్ది వర్క్ చేయలేదు, దాని గురించి కొద్ది లేట్ అయిందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఓటర్లు వచ్చిన ఓటర్లకు సంబంధించి? అంటే ఇక్కడ టెంట్స్ అవి కొద్దిగా తక్కువ ఉన్నాయండి. బయట వైపు ఎండలో నిలబడ్డారండి. చాలా జనం నిలబడ్డారు. కొద్దిగా పెద్దవాళ్ళ కాడ కొద్దిగా ఇబ్బంది అవుతుందండి.
చూస్తున్నాం కదా, సీనియర్ ఓటర్లు అంతా కూడా వచ్చిన వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని ముందుగా సిబ్బంది చెప్తున్నప్పటికీ కూడా ఈవీఎంల మొరాయింపు కానీ లేదంటే కాస్త అవగాహన లోపంతో పోలింగ్ మందకొడిగా జరుగుతుండడం వల్ల కూడా ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రం బూత్ లోపల ఉన్నటువంటి ప్రాంతంలో ఒకే ఒక్క పోలింగ్ బూత్ అనేది కూడా ఇక్కడ ఉండడంతో ఆ బూత్లోకి వెళ్లేందుకు ఓటర్లు కానీ మరోవైపు వృద్ధులు కానీ వికలాంగులు కానీ మరొక క్యూ లైన్లో కూడా రావడంతో వారు కూడా కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ సిబ్బంది అంతా ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతూ ఉండడం వల్లే ఈ విధంగా అందరూ కూడా బారులు తీరారంటూ కూడా చెప్తున్నారు. వృద్ధులందరూ కూడా వచ్చారు, ఇక్కడ వేచి చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు ప్రత్యేకించి క్యూ లైన్లో కాకుండా వృద్ధుల్ని కానీ వికలాంగులు కానీ సపరేట్గా పంపిస్తామని వారు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతూ ఉండడంతో వారు ఇంకా వేచి చూసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి కూడా వారు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా కాకుండా ఇంకా మరింత వేగంగా పోలింగ్ జరగాలంటూ కూడా ఓటర్లందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు ఏలూరు పార్లమెంట్లో దాదాపు 16,37,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా నర్సాపురం పార్లమెంట్లో 14,70,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా వచ్చారు టీడీపీ నుంచి ఏలూరు